అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయులు నారా లోకేష్ గారు, అలాగే డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. అందరితో మనము చర్చించే ముందుగా మనము బాబు గారి యొక్క పుత్రరత్నాన్ని అడుగుదాము. బాబాయిని ఎవరు హత్య చేశారో ఆయనకు తెలుసని నాకు తెలుసు, కాబట్టి ఆయన అడిగి బాబాయిని ఎవరు హత్య చేశారో అన్ని విషయాలు తెలుసుకుందాము. చిన్నబాబు గారు చెప్పండి, బాబాయిని ఎవరు హత్య చేశారు? బాబాయిని లేపేసింది ఎవరు? నీ అమ్మ మూడు. ఆప్షన్ ఇవ్వాలి. బాబాయిని లేపేసింది ఎవరు? చిన్నబాబు గారు మహిళలందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు మీ అమ్మ మొగుడని, కాబట్టి వారికి ఇక రెండో ఆప్షన్ లేదు. ఇకపోతే మీ డాడీ గారిని అడుగుదాము. చంద్రబాబు గారు చెప్పండి, బాబాయిని ఎవరు హత్య చేశారో చెప్పండి. బాబాయ్ హత్య ఎవరు చేశారు? నేనే కదా. చిన్నబాబు గారు నాన్నగారు అంత స్పష్టముగా నేనే హత్య చేశానని చెబితే మనము ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక ఆ విషయం అప్రస్తుతము. ఇకపోతే తను తెలంగాణ సమాజము యావత్తు నాన్నగారిని డెకాయెట్ అయినటువంటి నయీంను ఎప్పుడో 3-4 ఏళ్ల క్రితమే అతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఆయనకి నాన్నగారికి ఎంతో చక్కటి స్నేహం ఉండేదట. ఆ స్నేహాన్నంతా కూడా మా తెలంగాణ సమాజం అంతా కూడా ఈ మధ్య గద్దరన్న గారి సంస్మరణ దినములు అందరూ గుర్తు చేసుకుని ఒక గీతాలాపన చేశారు నాన్నగారిని పొగుడుతూ. ఆ విషయం ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఆ కళాకారులందరినీ మనం అభినందించకుండా ఉండలేము. నాన్నగారికి నయీం గారికి ఉన్నటువంటి సంబంధాల గురించి ఒక పాట రూపంలో చెప్పడానికి వచ్చారు. మీరు పాడండి. మానవ రక్తం మరిగిన వాడా నార చంద్రబాబు, నువ్వు గుండె లేదప్పట్లో ఒక్కొక్కరికి లాగులు ధరిసి వచ్చే ప్రమాదమైన చరిత్ర అది. మానవ రక్తం మరిగిన వాడా నార చంద్రబాబు, నువ్వు మారు వేషముల నయీముగా నివే నార చంద్రబాబు. నయీముగాడు అలీముగాడు నాగరాజుగాడెవ్వడు కొడుక, నాగరాజుగాడు నయీముగాడు సమ్మిరెడ్డిగాడెవ్వడు కొడుక. ఆ నాగరాజుగాడు నయీముగాడు నార చంద్రబాబు, నువ్వు తయారు చేసిన తల్వార్లేరా నార చంద్రబాబు. ఉన్నారు కదా ఫ్రెండ్స్, బాబు గారి యొక్క గొప్పతనం గురించి ఎంతో చక్కగా తెలంగాణ కళాకారులు పాడినటువంటి పాటను ఇంతవరకు విన్నారు. ఇకపోతే మా డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ గారు వచ్చారు. ఆయన మాట ఇస్తే చనిపోవడానికి కూడా సిద్ధమట. ఆయన ఒకసారి సుగాలి ప్రీతిని గుర్తు చేసుకోమని చెబుతున్నాను. నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతున్న మాటకి నిజమా అనేటట్టుంది తెలుసా? మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతున్న మాటకి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. డబ్బులు ఎవరికి ఊరికే రావు. 2 లివర్లు ఎక్స్ట్రా. ఎందుకు బ్రో ఇంకా బతుకున్నావు? ఒక స్పూన్ వాటర్ తీసుకుని అందులో దూకి చచ్చిపో. మీరు అలా అనకూడదు. మా డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ గారు ఎంత బాధపడతారు, మీరు అలా అనడము తప్పు. ఇకపోతే మా డొక్కలో సీఎం గారు, మా చంద్రబాబు గారు గీసిన గీతను కూడా దాటరు. మీకు తెలియకపోతే అలా ఉండండి, అంతేగాని మా యొక్క పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే నేను ఊరుకోను. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు బాబు గారు గీసిన గీత దాటతారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆయన చెప్పిన గీత నేను దాటు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆయన చెప్పిన గీత నేను దాటు. అంటే ఎస్, ఈడు నా కాలు కింది కుక్క. ఇకపోతే బాబు గారి గురించి చెప్పడానికి ఈ టీవీ జబర్దస్త్ టీం వచ్చింది. వారు బాబు గారిని గురించి ఎన్నో రకాలుగా పొగుడుతున్నారు. బాబు గారికి ప్రపంచంలో తెలియనటువంటి విద్య లేదు, ఏమడిగినా ఇలా చెప్పేస్తారని చెప్పి ఆ జబర్దస్త్ టీం అందరూ కూడా బాబు గారిని అడుగుతున్నారు. మీరు చెప్పండి, జబర్దస్త్ టీము ఆడ ప్రపంచంలో ఏదని చెప్పేస్తాడు. ఇప్పుడు నేషనల్ హైవేస్ రోడ్స్ ఉన్నాయి. ఆ రోజు నేను సజెస్ట్ చేశాను ప్రధానమంత్రికి. లేదా టెలికమ్యూనికేషన్ సెక్టర్ నువ్వు చెప్పావా?
బాబు గారు మీ వల్లే కదా ఈ ప్రపంచం నడుస్తుంది, మీ మేధాశక్తితోనే ఈ ప్రపంచం నడుస్తుంది. అంతెందుకు బాబు గారు, సత్యానాదెన్ల నువ్వు లేకపోతే ఎక్కడు పల్లెటూరులు బర్రెలు కాచుకొని పాలు పిండుకొని నీ యొక్క హెరిటేజ్ కు వేసుకొని బతికేవాడు బాబు గారు. మీ దయ వల్లే కదా బాబు గారు సత్యానాదెన్ల మైక్రోసాఫ్ట్ అధినేతగా ఎదిగారంటే మీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే బాబు గారు. మీ యొక్క మేధస్సు గురించి నేనేమి చెప్పాలి, మీరే మీ సొల్లు చెప్పుకోండి. మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను, మొదలెట్టేశాడండి పాట. అందులో పనిచేసే నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. బాబు గారు చాలా సంతోషం. ఇకపోతే బర్రెలకు ఏదో హాస్టల్స్ కట్టిస్తాను, అన్ని రకాలైనటువంటి గడ్డి దానాలు అన్ని ఇస్తానని చెప్పావంటే బర్రెలన్నీ మీకోసం ఎదురు చూస్తూ వినిపిస్తున్నాయి బాబు గారు. ఎప్పుడు బర్రెల హాస్టల్స్ పెడతాయని చెప్పి ప్రతి క్షణము బర్రెలు ఏడుస్తున్నాయి. మీరు చెప్పండి బాబు గారు. ఎన్ని పశువులు ఉన్నాయో ఒకసారి చూసుకొని పశువులకు ఒక హాస్టల్ పెడతాం. ఎన్ని పశువులు ఉన్నాయో ఒకసారి చూసుకొని నిన్నటి వరకు పిల్లలకి హాస్టల్ పెట్టాం, వృద్ధులకు హాస్టల్ పెట్టాం, ఇప్పుడు పశువులకి హాస్టల్స్ పెడతాం. ఈయనకి వచ్చిన మానసిక రోగం చాలా భయంకరమైనది. దిస్ ఈస్ ఎ పెక్యూలియర్ డిసీజ్. అక్కడే మీ పశువులన్నీ అక్కడే ఉంటాయి. షెడ్లు కట్టిస్తాం, దానికి కావలసిన గడ్డి గాని అవన్నీ కూడా తెప్పిస్తాం. బాబు గారు మీరు ఎందుకు హాస్టల్స్ కట్టిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది బాబు గారు. అమ్మగారు చెప్పి ఉంటారు, అన్ని పాలు కూడా హెరిటేజ్ కు వేసుకొని నువ్వు కోట్లు కోట్లు మూటలు కట్టేసి సింగపూర్ కు తోలేయాలని చెప్పి ఈ పశువులన్నీ కూడా నీ వశం చేసుకుని హాస్టల్లో పెట్టి నువ్వు ఎంజాయ్ చేయాలని చూస్తున్నావు. నాకు అర్థమైంది. అలాగే గొర్రెలకు కూడా ఏదో ఏర్పాటు చేస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు మేకలు కాయలేకపోతున్నామయ్యా, ఎప్పుడయ్యా మళ్ళీ హాస్టల్ పెట్టేది? తొందరగా పెట్టండి అయ్యా, మా హాస్టల్ వేసి ప్రశాంతంగా ఉంటాం. తొందరగా పెట్టండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, కాయలాగా పానం పోతుంది. బాబు గారు మీరు అనుకున్నారంటే 5 నిమిషాల్లో ఏదైనా చేసేస్తారు బాబు గారు. ఆ యొక్క గొర్రెలను బర్రెలను ఆ మేకలను కాయలేకపోతున్నాడట. మీరు ఆ ఏర్పాట్లు త్వరగా చెయ్యండి. ఇక సొల్లు ఆపేసి వీళ్ళతో ఏం మాట్లాడుతున్నారో కూడా అది కూడా కొంచెము చెప్పండి. మీరంతా పాత రోజుల్లో ఇంటి దగ్గరనే పశువులు పెట్టుకోవడం, గొర్రెలు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నాం. ఇంటి దగ్గర కాకుండా ఇంటి ఊరు పక్కనే ఒక అనిమల్ హాస్టల్ అని కట్టేసి అక్కడ ఇవన్నీ తీసుకుపోవడం, మీరు పోయి చూసుకొని రావడం. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ధర్మవరం గారు మీరు చెప్పినది నిజమే. మా బాబు గారికి బాగా పిచ్చి పట్టేసింది. కోట్లు కోట్లు ధనము అది సంపద సృష్టించేసి మొత్తము సింగపూర్ కు తోలెయ్యాలని చెప్పి అమ్మగారు చెప్పినట్టున్నారు. అమ్మగారు చెప్పినట్టుగానే బర్రెలకు గొర్రెలకు హాస్టల్స్ ఏర్పాటు చేసేసి ఆ యొక్క వచ్చే పాడంతా కూడా మీరు ఈ దుకాణం అదే కదా హెరిటేజ్ దుకాణానికి వేసేయాలని చూస్తున్నారని నాకు అర్థమైంది. బాబు గారు ఇకపోతే కరెంటు కూడా సృష్టించేస్తానన్నారంటే ఎద్దులోంచి ఎద్దు నుంచి కరెంటు సృష్టిస్తారు. అందరూ తెలుసుకోవాలని ఉంది. మీరు చెప్పండి ఎలా సృష్టిస్తారు పవర్ ని? అలాంటిది ది పవర్ ఆఫ్ బుల్ నిరూపించడం కోసం ఇక్కడ బుల్స్ ని ఇక్కడ తీసుకొచ్చి చాలా సిస్టమేటిక్ గా మళ్ళీ ఏ విధంగా ఆల్రౌండ్ మన వారసత్వాన్ని కాపాడడం కోసం ఒక నూతనమైన ప్రయోగాన్ని చేస్తున్నారు. ఆ ప్రయోగంలో ది బుల్ పవర్ ఆఫ్ బుల్ అన్నప్పుడు కరెంట్ ఎంత ఉత్పత్తి చేయగలుగుతారంటే 5 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. ఎవరో చెప్తాను నమ్ముతాను, వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. అదే మాదిరిగా 1 గంటకు 5 గంటల వరకు దాన్ని కూడా సైంటిఫిక్ గా ఆలోచించి అది హెల్తీగా ఉండాలంటే ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయించాలనో. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? అన్ని గంటలు చేయించి దాంట్లో నుంచి ఆదాయం సంపాదించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం. ఆ కార్యక్రమమే పవర్ జనరేషన్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మామూలుగా పవర్ జనరేషన్ అంటే ఒకప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది, థర్మల్తోనే వచ్చేది. బొగ్గుతో కరెంటు తయారు చేసేవాళ్ళం. తర్వాత వాటర్తో తయారు చేయడం మొదలుపెట్టాం. తర్వాత ఎండతో కరెంటు చేయడం మొదలుపెట్టాం. గాలితో కరెంటు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు బుల్స్ తో కూడా
అంటే ఎస్. ఇప్పుడు బుల్స్ తో కూడా కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంట్లో కూర్చొని ఇది బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలో. బాబు గారు మీరు ఇక చెప్పిన సొల్లు ఆపండి. ఎంత చెప్పినా గాని తక్కువే. మీకు సొల్లు మరీ ఎక్కువైపోయింది. బర్రెల నుంచి తీస్తారు, గొర్రెల నుంచి తీస్తారు, పెండ నుంచి తీస్తారు, డాష్ నుంచి తీస్తారు, అందులోంచి తీస్తారు, మీ మలలోంచి కూడా తీస్తారు. మీరెంత మేధావియో మాకు అర్థమైపోయింది. మీ సొల్లు కాపేసేసి ఈ సొల్లు కబుర్లు కట్టిబెట్టండి. అనవసరంగా ప్రజావేదిక పేరు చెప్పి కోట్ల రూపాయలను హెలికాప్టర్లు ఎక్కేసి నువ్వు నీ యొక్క ఆ డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ గారు తిరిగి రాష్ట్ర ఖజానాకి బొక్కెట్టేశారని చెప్పి అందరికి అర్థమైపోయింది. ఇక మీ సొల్లు మాటలు ఈ యొక్క ప్రపంచంలో ఎవడో నమ్మేటట్లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. కాబట్టి మీరు ఇక వెళ్ళి రండి, మీ సొల్లు ఇక ఆపండి. అందరికీ నమస్తే, బాయ్.